దిమ్మ తిరిగే రేంజ్లో NC24 ఓవర్సీస్ బిజినెస్. నాగ చైతన్య కెరీర్లోనే ఇదే హైయెస్ట్ ప్రైస్. చైతు మూవీకి ఊహించని క్రేజా. ఇంతకీ NC24 ఓవర్సీస్ బిజినెస్ ఎంత? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య తండేల్ సినిమాతో తన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు. ఫస్ట్ టైం 100 కోట్ల మార్క్ టచ్ చేశారు చైతు. ఈ జోష్లో విరూపాక్ష ఫేమ్ కార్తిక్ దండు డైరెక్షన్లో NC24 సినిమాని లైన్లో పెట్టారు. ప్రజెంట్ షూటింగ్ చాలా స్పీడ్గా జరుగుతుంది. డైరెక్టర్ పెళ్లి కారణంగా ఆ మధ్య కాస్త బ్రేక్ ఇచ్చినటువంటి టీం మళ్ళీ ఎప్పటిలాగే స్పీడ్ పెంచింది. అయితే షూటింగ్ స్టేజ్లోనే ఉన్నటువంటి ఈ మూవీ హ్యూజ్ బజ్ క్రియేట్ చేస్తుంది. లేటెస్ట్గా ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది. నాగ చైతన్య 24వ సినిమాకి ఇంకా టైటిల్ను అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు, ఫస్ట్ లుక్ రిలీజ్ చేయలేదు. ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది కూడా మేకర్స్ చెప్పలేదు. అయినా సరే ఈ మూవీకి మంచి క్రేజ్ అయితే ఉంది. నాన్ థియేట్రికల్ రైట్స్కు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. లేటెస్ట్గా ఓవర్సీస్ రైట్స్ రికార్డ్ స్థాయిలో దాదాపు 7 కోట్లకు పైగా అమ్ముడయ్యాయని కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఇదే కనుక నిజమైతే ఈ నంబర్ ఇప్పటి వరకు కూడా చైతు కెరీర్లోనే హైయెస్ట్ అనే చెప్పాలి. మిథికల్ యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో NC24 సినిమా రాబోతుంది. ఈ జోనర్ సినిమాలకు ఆడియన్స్లో ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది. అందులోనూ తండేల్ తర్వాత నాగ చైతన్య నుంచి వస్తున్నటువంటి సినిమా కావడం, విరూపాక్ష లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత కార్తిక్ దండు డైరెక్ట్ చేస్తున్నటువంటి సినిమా కావడంతో సినీ ఫ్యాన్స్లోనే కాదు ట్రేడ్లోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు ఫ్యాన్సీ రేట్కు ఓవర్సీస్ హక్కులు కొనుగోలు చేసినట్లుగా కూడా టాక్ నడుస్తుంది. నాగ చైతన్య కెరీర్లోనే అత్యధిక బడ్జెట్తో NC24 సినిమాని రూపొందిస్తున్నారట. దీనికోసం భారీ సెట్స్ వేశారు అండ్ విజువల్ ఎఫెక్ట్స్ కోసం అఫీషియల్గా చాలా ఎక్కువగానే ఖర్చు చేస్తున్నారు. ఈ మూవీకి వృషకర్మ అనేటువంటి టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్లు సమాచారం. పలువురు పాపులర్ స్టార్స్ అండ్ టాప్ టెక్నీషియన్స్ ఈ ప్రాజెక్ట్లో పార్ట్ అవుతున్నారు. ఇందులో చైతు సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్గా యాక్ట్ చేయనుంది. బాలీవుడ్ యాక్టర్ స్పర్శ్ శ్రీవాత్సవ ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్లో ప్లే చేస్తున్నారు. అండ్ అజలేష్ లోక్నాథ్ మ్యూజిక్ అయితే డెఫినెట్గా ఏ రేంజ్లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇక NC24 సినిమాని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర సుకుమార్ రైటింగ్స్పై BVSN ప్రసాద్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసినటువంటి ప్రీ లుక్ పోస్టర్ డెఫినెట్గా ఆకట్టుకుంది. నవంబర్ 23న నాగ చైతన్య బర్త్డే స్పెషల్గా ఫస్ట్ లుక్ టైటిల్ టీజర్ను రిలీజ్ చేయనున్నట్లు కూడా సమాచారం. త్వరలోనే ఈ మూవీకి సంబంధించినటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ కూడా డెఫినెట్గా లేకపోలేదు. సో అయితే ఇక్కడ ఇంకొక మ్యాటర్ ఏంటంటే డెఫినెట్గా కార్తిక్ దండు సినిమా జోనర్ మనకు తెలిసిందే. విరూపాక్షలో డెఫినెట్గా చాలా రోజుల తర్వాత సాయిధరం తేజ్కి ఒక మంచి సాలిడ్ హిట్ ఇచ్చారు. అది కూడా ఒక కొత్త కాన్సెప్ట్ తోటి అండ్ ఒక హారర్ జోనర్లో డిఫరెంట్ కాన్సెప్ట్ అండ్ మ్యూజిక్ పరంగా కూడా చాలా అద్భుతంగా సినిమా అయితే ప్లస్ అయింది. బట్ ఇక్కడ NC24 అనేది చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. ఎందుకు అనంటే ఇది దయ్యాలకు సంబంధించింది కాదు. అంటే ఒక గుడికి సంబంధించినటువంటి ఒక స్టోరీ. అంటే దీంట్లో ఒక కోట ఉంటుంది, దాంట్లో అండ్ పురాణాలు ఇతిహాసాలకు లింక్ పెట్టి దాంట్లో వృషకర్మ అంటే ఆ టైటిల్ దాన్ని దేనికోసం సాధించాడు అండ్ దాని తర్వాత భగవద్గీత కూడా కొంచెం మిక్స్డ్ ఉందంటారు. సో ఇలా పురాణాలని ఇతిహాసాలని అండ్ ప్రజెంట్ జనరేషన్స్ని అన్నిటి కూడా లింక్ పెట్టి కార్తిక్ దండు ఒక మంచి సరికొత్త ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తున్నట్లయితే తెలుస్తుంది. దీనికోసం ఒక భారీ సెట్లు అండ్ ఇక వర్క్షాప్స్ ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో అప్పుడప్పుడు వైరల్ అవుతున్నాయి. చైతు కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ అండ్ దాని తర్వాత కూడా మోస్ట్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నటువంటి సినిమాగా కూడా NC24. ఎందుకంటే అటు తండేల్ సక్సెస్, ఇటు కార్తిక్ దండు డైరెక్టర్ కాబట్టి ఈ రెండు సక్సెస్ల తర్వాత వస్తున్నటువంటి సినిమా కాబట్టి కొంచెం ఇంపాక్ట్ డెఫినెట్గా ఉంది. అండ్ ఇప్పటి వరకు కూడా చైతు టచ్ అయినటువంటి జోనర్ అది ఒక పెద్ద ఎసెట్ అని చెప్పాలి. ఇప్పటి వరకు కూడా చైతు ఎప్పుడు కూడా ఈ పురాణాలు ఇతిహాసాలు ఇవన్నీ పెద్దగా టచ్ చేయలేదు. బట్ కొన్ని సినిమాలలో అలా చేసినా కానీ ఈవెన్ బంగారాజు లాంటి సినిమా చేసినా అది కంప్లీట్గా కమర్షియల్ సినిమా అవుతుంది. కానీ ఒక ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ అయితే డెఫినెట్గా కాదు. ఇలాంటి ఒక హైపోథెటికల్ సినిమాని ఫస్ట్ టైం చైతు ప్లే చేయడం అక్కినేని ఫ్యాన్స్ అందరూ కూడా ఒక మంచి ఆకలి మీదనైతే ఉన్నారు. ఎందుకంటే గతంలో ఆల్రెడీ ఏజెంట్ తోటి అఖిల్ కొంచెం డీలా పడ్డాడు. బట్ తండేల్ తోటి ఆకలి తీరిపోయింది. బట్ అయినా కానీ చైతుకు ఒక మంచి హిట్ పడాలని కూడా చాలామంది కోరుకుంటున్నారు. ఇక నాగార్జున ప్రజెంట్ 100 సినిమాలో కూడా చాలా బిజీగా ఉన్నట్లయితే తెలుస్తుంది. ఈ సినిమాకి కింగ్ 100 అనే వర్కింగ్ టైటిల్ కూడా పెడుతురు. బట్ టైటిల్ వచ్చేసి లాటరీ కింగ్ అనే టైటిల్ కూడా ఉందట. బట్ ఇది అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే లేదు. ఇటు నాగ్ అండ్ అటు చైతు ఇద్దరు కూడా లాటరీ కింగ్ లో అలరించబోతున్నారని కూడా మనకు తెలుస్తుంది. బట్ అది అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే లేదు. కానీ డెఫినెట్గా అంటే కొంచెం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసేటువంటి నాగార్జున 100 మూవీ కాబట్టి అటు చైతు ఇటు అఖిల్ ఇద్దరు కూడా ఒక స్పెషల్ క్యామియోలు అయితే మెరవబోనట్లయితే తెలుస్తుంది. బట్ ఇది అఫీషియల్ అయితే కాదు. కానీ ఇన్ కేస్ నాగ చైతన్య డెఫినెట్గా NC24 షూట్ కంప్లీట్ చేస్తూనే ఇందులో ఒక చిన్న క్యామియో చేస్తున్నారన్న వార్తలు అయితే వస్తున్నాయి. సో చూడాలి మరి. NC24 డెఫినెట్గా ఒక ఎక్స్పెరిమెంటల్ ఫిల్మే. సో మరి ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.